దాని యొక్క మహాత్వం బట్టి ఆయనకి సమస్త మహిమ కొంత ప్రభావం అయితే ఈ యొక్క ప్రమాదాలు జరగకముందు దేవుడు ముందే చూపించాడు. అలాగే మీరు ప్రమాదం జరిగింది చూశారు, నేను జరగబోయే ముందు చూపించాను. అయితే అత్తమ్మకు జరగకముందు నేను బండి తీస్తామంటే నాకు స్వరమైన వస్తాను, నువ్వు అది బయట పారేస్తే అయిపోవు, మీ ఎందుకు వచ్చినావు చెప్పి నాకు ఆ మాట నాకు వినొచ్చింది. వాడి చిత్తం అయితే నేను తప్పించమని నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. ఆ సమయంలో దేవుడు ఉండి అతను రక్షించాడు. మరలా ఈ ఎన్ని పడక ముందు 3వ ముందు దేవుడు చూపించాడు. కుటుంబం అంతా ఒకదాకా ఉన్నాం, దగ్గర ఉన్నప్పుడు మీరు రావడం ఎందుకు ఆలస్యం చెప్పి నేను అడుగుతున్నాను. రమేష్ గారు అంటున్నాడు అరగంట ఆలస్యమైందని తను అంటున్నాడు. అంటే కల్పనకి ఏమంటుందంటే నేను పిల్లల్ని కంటి రెప్పలు కాపాడుకుంటున్నాను అని మాట్లాడుతున్నప్పుడు నాకు వెంటనే దేవుడు స్వరం వచ్చింది. ఏమనంటే నేను రక్షించేది, అదే నేను రక్షించేది అనే మాట మీరు ఎన్నో రోజులు లేదని స్వయం విన్నాను. ఆ మాటలో ఎంతో ఓదార్పు ఉంటుంది, సమాధానం ఉంటుంది. చనిపోయినా కూడా బ్రతికే మాట స్వరం, ఆయన స్వరం. నేను అలాంటి స్వరము చాలాసార్లు విన్నాను. ఈ స్వరం నేను ప్రత్యేకంగా నేనే రక్షించేది అన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా కుటుంబాన్ని రక్షించాడు, కాపాడుకున్నాడు. ఆ విధంగా సంఘ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రార్థన వింటున్నాడు, సేవకుల ప్రార్థన వింటున్నాడు, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే ఏ లాభం మీరు అనుకోవచ్చు. మీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మా జీవితంలో మా కుటుంబం ఎన్నో మేలు చేశాడు. ఇందుకు చిన్న శాంపిల్ మాత్రమే, ఇంకా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకా సమయం చెప్పుకుందాం. మా జీవితంలో మేలు చేసింది. మనం ఈ విషయం చూసి మనం బాధపడాలి, దేవుని మనం సంతోషించాలి. దుఃఖం వేదన దేవునికి అప్పగించాలి. ఈ యొక్క కష్టమైన దేవునికి స్తోత్రం, సంతోషమైన దేవునికి స్తోత్రం. ఎంతోమంది గొప్ప భక్తులు దేవుని యందు కష్టపడ్డారు, బాధపడ్డారు, ఎంతో శ్రమ అనుభవించారు. మనకి ఏర్పాటు కాదు, చిన్నది అయినను దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ, దాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. మన ప్రార్థన ఏం కాదు, మన నీతి ఏం లేదు, మన పరిశుద్ధత ఏం లేదు, కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప బట్టి మనం బ్రతుకుతున్నాం. అందుబట్టి మనం దేవుని స్థుతించాలి, దేవుని మనం ఆరాధించాలి. కనుక ఈ సందర్భంగా కుటుంబ తరఫున, సంఘ తరఫున అందరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రము, దేవునికి సమస్తమైన గందరగోళాలు కలుగుగాక.